మన ఇండస్ట్రీలో ఫీమేల్ పర్స్పెక్టివ్స్ అనేవి చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి. వాట్ దే ఫీల్ అనేది చూపించిన సినిమాలు చాలా తక్కువ. డెఫినెట్గా ఆ యూనిక్ సెన్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ విల్ కమ్ బికాస్ ఇట్స్ మై వాయిస్ కమింగ్ ఇన్. అంటే ఇండస్ట్రీలో మా మోస్ట్లీ అంటారు కదా ప్యాట్రియార్కీ ఉంటుంది, అద కైండ్ ఆఫ్ మేల్ డామినేషన్, ఇదంతా కూడా. డిడ్ దట్ హ్యాపెన్ ఫర్ యూ యాజ్ వెల్? ఐ డోంట్ థింక్ నేను ఎప్పుడు ఒక ఫెమినిస్ట్గా చూడను. నేను ఇప్పుడు ఇది చదివి ఇది ఒక అమ్మాయి రాసిన ఒక అబ్బాయి రాసిన దాన్ని డిఫరెన్స్ లేకుండా ఒక మంచి రైటర్ రాశాడు, అది దట్ ఈస్ అ కాంప్లిమెంట్ ఐ థింక్ ఐ వాంట్. నాట్ బికాజ్ ఐమ్ అ గర్ల్ అని నేను తక్కువ చేసుకోవట్లేదు. సో దెర్ విల్ బీ ఏ సెట్ ఆఫ్ పీపుల్ హూ విల్ సే దట్ ఓకే కోనా ఫ్యామిలీ కాబట్టే వచ్చింది, షీ గాట్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. సో దాన్ని ఎలా తీసుకునేవారు? ఐ నో హౌ మచ్ ఎఫర్ట్ అండ్ హార్డ్ వర్క్ వెంట్ ఇన్ టు ఆల్ ఆఫ్ దట్. కానీ మీరు స్టోరీ రాసుకునే విధానం ఎంత బాగున్నప్పటికీ కూడా సెన్స్ ఆఫ్ కన్ఫ్యూజన్, నేను అనుకుంటుంది కరెక్టా కాదా అని చెప్పేసి, దెన్ హూ ఇస్ ద జడ్జ్ ఫర్ ఇట్? Sidhu has been the backbone of it. He's a writer himself. If I am not able to utilize that, then that's my mistake, right? You will have a specific dependency on your team as well కదా, DA కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు. I think today what we are seeing is nothing but team effort. అవుట్పుట్ కూడా చాలా బాగుండాలి, క్వాలిటీగా ఉండాలి. బికాస్ పీపుల్ ఆర్ ఫైండింగ్ ఇట్. ఎందుకంటే వాళ్ళు ఒక 200-300 రూపీస్ టికెట్ పెట్టి వస్తున్నప్పుడు ఇఫ్ ద క్వాలిటీ ఇస్ నాట్ దాట్ గ్రేట్, అవుట్ రైట్గా చెప్పేస్తున్నారు. జనాలు ఇప్పుడు అలా లేరు. అక్కడ థియేటర్లో కూర్చొని దే టాకింగ్ అబౌట్ ఎడిట్, దే టాకింగ్ అబౌట్ లైక్ మిక్సింగ్. సో యూ కాంట్ రియలీ బ్లఫ్ ఆన్ థింగ్స్ ఎనీమోర్. యూ రియలీ హ్యావ్ టు నో యువర్ థింగ్. హాయ్ నీరజ. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో హౌ అనే తర్వాత వద్దాము, వై ఇంటూ డైరెక్షన్ అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో వై యూ వాంటెడ్ టు టెల్ ది స్టోరీ, తెలుసు కదా. మీరు అన్న క్వశ్చన్లోనే ఉంది టెలింగ్ అ స్టోరీ. ఐ థింక్ దట్ ఈస్ సచ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ కదా. మనం ఏదో అనుకొని ఊహించిన ఒక కథ, ఒక చిన్న స్పేస్లో స్టార్ట్ అయిన ఒక టాపిక్ని టు బీ ఏబుల్ టు ఒక 10 మందికి చెప్పడం, 10 మంది ఏంటి ఇప్పుడు నౌ టు అ పాయింట్ వేర్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ ఐ గెట్ టు సే దట్ అనేది అది పెద్ద బ్లెస్సింగ్ అది. అండ్ ఐ థింక్ దట్ వాజ్ ద బిగ్గెస్ట్ కిక్కర్ నాకు. అండ్ ఐ డిసైడెడ్ రైటింగ్ అనేది ఎప్పుడు ఇష్టం ఉండేది, కానీ రైటింగ్ మీడియంతో టు బీ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ ఆన్ అ బిగ్గర్ స్క్రీన్, ఐ థింక్ దట్ వాజ్ మై ఇంటెన్షన్ బిహైండ్ ఇట్. ఓకే. సో వర్కింగ్ ఇన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కానీ ఇవన్నీ, అంటే మీరు వెబ్ సిరీస్కి కైండ్ ఆఫ్ ఒక అసిస్టెన్స్లో చేస్తున్నారు అండ్ మూవీస్కి వర్క్ చేస్తున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్, లైక్ అది కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లోనే. బట్ బీయింగ్ ద కాస్ట్యూమ్ డిజైనర్ యూ ఇంటరాక్ట్ విత్ ప్రొడక్షన్ టీమ్, ఆర్ట్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ టీమ్, ఇంక్లూడింగ్ ద ఆల్ క్రాఫ్ట్స్. సో ఇదంతా కూడా మీకు అప్రెంటిస్ వర్క్ లా కుదిరిందా? నాకు అందరూ అడుగుతారు మీరు మనకి ఇప్పుడు యూజువల్ అందరూ ఏమైనా అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి రావడాలు ద యూజువల్ ప్రాసెస్ నో. కానీ నాకు ఆబ్వియస్లీ నేను ఏడీలాగా చేయలేదు. నా ఫిల్మ్ స్కూల్ ఆర్ నా ఎక్స్పీరియన్స్ ఇస్ ఆల్ నా లాస్ట్ 12 years ఆఫ్ వర్కింగ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 100 films నేను చేసిన కాస్ట్యూమ్ డిజైనర్గా. అండ్ తమిళ్, తెలుగు ఫిల్మ్స్. అండ్ దేవుడి దయ వల్ల ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద బిగ్ కమర్షియల్ ఫిల్మ్స్ టు మోస్ట్ ఆఫ్ ద నోటబుల్ నోటబుల్ ఫిల్మ్స్ నుంచి ఐ వాజ్ పార్ట్ ఆఫ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో అండ్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ సో మెనీ టాప్ టెక్నీషియన్స్, యాక్టర్స్ అవ్వచ్చు. అండ్ ఐ థింక్ అది నా లెర్నింగ్ కర్వ్ అయిపోయింది తెలియకుండా. అంటే మీరు మీ కష్టం మీద ఏదైతే వచ్చినప్పటికీ కూడా, సో దెర్ విల్ బీ ఏ సెట్ ఆఫ్ పీపుల్ హూ విల్ సే దట్ ఓకే కోనా ఫ్యామిలీ కాబట్టే వచ్చింది, షీ గాట్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే నోన్ నేమ్స్ ఎంత ఉన్నప్పటికీ కూడా అన్లెస్ అంటే యూ హ్యావ్ దట్ పొటెన్షియల్ యూ వోంట్ గ్రో హియర్. కరెక్ట్. సో అది మీకు పర్సనల్గా తెలుస్తుంది, మీ చుట్టూ ఉన్న వాళ్ళు తెలుస్తుంది. బట్ టు ద వరల్డ్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. సో దాన్ని ఎలా తీసుకునేవారు? నాకు స్టార్టింగ్ నుంచి ఐ థింక్ నా ఫ్రెండ్స్ అందరికీ తెలిసిన మాట సార్ అది. నేను ఐ ఆల్వేస్ బిన్ అ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. నేను ఐ నో దట్. అంటే సిన్స్ ఐ వాజ్ 17 years old, నేను వెన్ ఐ వాజ్ ఇన్ ద US నుంచి ఐ ఆల్వేస్ వర్క్డ్. నేను పార్ట్ టైం జాబ్ అవ్వు, ఐ ఆల్వేస్ టేకెన్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ అది ఆ సెల్ఫ్ సఫిషియన్సీ అనేది అమ్మ నాన్న నుంచి వచ్చిన మాట అది. ఇట్స్ నాట్ బికాజ్ అది ఐ హ్యాడ్ టు, బట్ అది ఆ క్వాలిటీ నాకు మా తమ్ముడికి మా పేరెంట్స్ వాళ్ళు ఇన్స్టాల్ చేశారు కూడా. సో బీయింగ్ కాన్స్టెంట్లీ బిజీ విత్ సంథింగ్, లెర్నింగ్ సంథింగ్, కీపింగ్ అవర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అనేది ఎప్పుడు ఉండేది అది. దెన్ వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇండస్ట్రీకి స్టార్ట్ అయిన తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్ అని నేను ఎప్పుడు అనుకొని రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకుంది ఫ్యాషన్ మార్కెటింగ్ అండ్ విజువల్ మర్చెండైజింగ్, పెద్ద బ్రాండ్స్ పనిచేస్తూ యూఎస్లో ఉండేదాన్ని. వచ్చిన తర్వాత మళ్ళీ పేరెంట్స్ వద్దామని వచ్చేసాను బ్యాక్. అండ్ మళ్ళీ అన్ని బాంబేలో ఫ్యాషన్ జాబ్స్ అని ఇంకా అట్టే ఉన్నాయి. నాకు అటు వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేక హైదరాబాద్లోనే ఉందామని. దెన్ మా అన్న కోన వెంకట్ వాజ్ వర్కింగ్ ఫర్ బాద్షా అప్పుడు తను. సో తను సజెస్ట్ చేశారు వై నాట్ ట్రై దిస్ అని. సో ఐ రిమెంబర్ నా రోజులు అంటే మనకి ఎవరైనా పేరు వల్ల మీరు అన్నట్టు ఆ డోర్ ఒకటి ఓపెన్ అవుతుంది.
బట్ ఆ డోర్లో నువ్వు ఓపెన్ చేసిన వెళ్ళి రూమ్లో నీకు ఒక సీట్ ఇచ్చేది ఆఫ్టర్ యువర్ హార్డ్ వర్క్. సో ఐ నో హౌ మచ్ ఎఫర్ట్ అండ్ హార్డ్ వర్క్ వెంట ఇన్ టు ఆల్ ఆఫ్ దట్. కానీ ద బ్లెస్సింగ్ మొత్తంలో ఏంటంటే అది నాకు ఎప్పుడూ హార్డ్ వర్క్ నాకు ఒక దీనిలా అనిపించలేదు, బికాజ్ ఐ వాజ్ రియలీ ఎంజాయింగ్ నా జాబ్. అండ్ అంటే ఆల్ ద లేట్ నైట్స్ అవ్వచ్చు, ద ట్రావెల్ అవ్వచ్చు, టైమ్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ అవ్వచ్చు, కాన్స్టెంట్లీ ఐ వాజ్ ఇన్ లవ్. ఐ మీన్ ఐ వాజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ నా వర్క్. సో ఐ థింక్ అదొక్కటే హస్ బిన్ మై సేవింగ్ గ్రేస్ ఆల్ దీస్ ఇయర్స్. ఓకే. అంటే ఇండస్ట్రీలో మోస్ట్లీ అంటుంటారు కదా ప్యాట్రియార్కీ ఉంటుంది, అద కైండ్ ఆఫ్ మేల్ డామినేషన్ ఇదంతా కూడా. సో డిడ్ దట్ హ్యాపెన్ ఫర్ యూ యాజ్ వెల్? ఐ డోంట్ థింక్ సో సార్. అంటే డెఫినెట్గా ఉంది. మీన్ దట్ యూ కెన్ దోస్ ఆర్ వెరీ సటిల్ థింగ్స్. మీరు మనం ఎప్పుడైనా కాన్వర్జేషన్స్లో ఇప్పుడు ఒక రూమ్ ఫుల్ ఆఫ్ ఇప్పుడు ఈ బిల్డింగే తీసుకోండి, మీరు మనం ఈ బిల్డింగ్ మొత్తంలో ఆ అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో వీ కెన్ కౌంట్ బై హ్యాండ్ కంపేర్ టు ద మెన్. దట్ ఈస్ అ వెరీ ఐ థింక్ ఐమ్ వెరీ యూస్ టు ఇట్ బై నౌ. అలా అని అది డిటర్మైన్ ఎప్పుడు చేయలేదు నన్ను, నేను వాట్ ఐ వాంట్ టు టాక్ ఆర్ హౌ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరు అబ్బాయిలే. I mean, self determination is fine, but that is there. I'm saying our subject unna kuda that it doesn't affect my workspace. Okay. It doesn't affect na surrounding space. I am very conscious that na chuttu undedi it's a male dominated around, so society kakapona the environment in which manam unnadi. Kani that shouldn't affect you or shouldn't bother you. Okay. If you feel adu ochindi anipiste, it's a matter of just understanding it's just another boy. That means it doesn't really make a difference now. Okay, but that kind of consciousness you will have, it will impact your thought process as well kada? Maybe naku adi, because I was always at a quite young age I went off to US. Naku I think okadani undadam or being very independent నాకు అది కొంచెం హెల్ప్ చేసిందేమో టు బీ ఏబుల్ టు నాట్ థింక్ అలా. నాకు ఐ ట్రావెల్ అ లాట్ అలోన్, ఐఎమ్ వెరీ సెల్ఫ్ సఫిషియంట్ అండ్ ఐఎమ్ ఇండిపెండెంట్. దట్ మచ్ ఐ నో. ఈవెన్ దో నాకు అయినా లివ్ విత్ మై అత్తగారి మాగారు మా ఆయన, అదే లక్కీలీ నా ఈవెన్ పెళ్ళైతే వెళ్ళిన ఫ్యామిలీ కూడా హ్యాస్ ఆల్వేస్ బీన్ వెరీ సపోర్టివ్ ఆఫ్ మీ బీయింగ్ వెరీ ఇండిపెండెంట్. సో నాకు దానివల్ల మేబీ ఐఎమ్ నాట్ వెరీ లీనింగ్ ఆన్ టు దట్ సైడ్. ఓకే, గుడ్ టు నో దట్. సో కమింగ్ టు యువర్ స్టోరీ టెల్లింగ్ పార్ట్, వాట్ ఐ బిలీవ్ ఈజ్ మన ఇండస్ట్రీలో ఫీమేల్ పర్స్పెక్టివ్స్ అనేవి చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి. ద లాస్ట్ ఫీమేల్ పర్స్పెక్టివ్ ఫిలిం ఐ సా వాజ్ బ్యాడ్ గర్ల్, తమిళ్ ఫిలిం. అంతకుముందు ద ఫీమేల్ పర్స్పెక్టివ్ ప్రాపర్లీ షోన్ వాజ్ గంటుమోటి అని చెప్పేసి ఒక కన్నడ మూవీ ఉంటుంది. సో ఇట్లా చాలా రేర్గా వచ్చే సినిమాలు అవి చూసి అందులో ఫీమేల్ పర్స్పెక్టివ్ చూపించే విధానం చూసి అరే ఇంత సెన్సిబుల్గా కదా చూపించేది. ఇట్ కుడ్ బీ అబౌట్ పీరియడ్స్, ఇట్ కుడ్ బీ అబౌట్ ద ఫస్ట్ లవ్ ఎక్స్పీరియన్స్, ఇట్ కుడ్ బీ అబౌట్ ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్. సో మనం ఎంతసేపు కూడా ఈ మేల్ పర్స్పెక్టివ్లోనే చూసి ఓకే అమ్మాయిలు అంటే మహా అయితే సిగ్గుపడతారు, లేదంటే అలాగా జస్ట్ ఒక స్టాండ్ స్టిల్ ఉండిపోతారు అన్నట్లు చూపిస్తారు. కానీ వాట్ దే ఫీల్ అనేది చూపించిన సినిమాలు చాలా తక్కువ. మనం అప్పట్లో నాకు తెలిసి బాలచంద్ర గారు లేదంటే మణిరత్నం గారు ఇలాంటి వాళ్ళు కొంచెం రేవతి క్యారెక్టర్స్ ఇలాంటి త్రూ కొన్ని చూపించారు తప్పితే రీసెంట్ టైమ్స్లో ఇట్ ఈస్ వెరీ రేర్. చూపించినా కూడా ఏదో 1 or 2 సీక్వెన్సెస్ ఉంటాయి తర్వాత, బట్ త్రూ అవుట్ ద మూవీ రన్నింగ్ ద ఫిలిం త్రూ విత్ ద క్యారెక్టర్స్ పర్స్పెక్టివ్ అనేది మధ్యకాలంలో జరగలేదు. సో కమింగ్ టు యూ, ఇప్పుడు మీరు ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్ అనేది మీరు ఎంతవరకు చూపించగలిగారు తెలుసు కథలో, అండ్ త్రూ యువర్ క్యారెక్టర్స్ రాశి ఖన్నా కానీ శ్రీనిధి కానీ వీళ్ళ త్రూ ఆ పర్స్పెక్టివ్ అనేది ఎంతవరకు ఆడియన్స్కి తెలుస్తుంది? నేను వెన్ రైటింగ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు సార్, మన ఎప్పుడైనా వాళ్ళు ఇప్పుడు ఈ ఫీమేల్ డైరెక్టర్, ఈ ఫీమేల్ వాట్ ఎవర్ వచ్చినప్పుడు ఐ డోంట్ థింక్ నేను ఎప్పుడు ఒక ఫెమినిస్ట్గా చూడన్నాను నేను. బట్ అట్ ద సేమ్ టైం ఐ ఆల్సో థింక్ ఎవరైనా రాసినప్పుడు వాళ్ళని ఇప్పుడు ఇది చదివి ఇది ఒక అమ్మాయి రాసిన ఒక అబ్బాయి రాసిన అని డిఫరెన్స్ లేకుండా ఒక మంచి రైటర్ రాశాడు అని అంటే అది దట్ ఈస్ అ కాంప్లిమెంట్ ఐ థింక్ ఐ వాంట్. నాట్ బికాజ్ ఐమ్ అ గర్ల్ అని నేను తక్కువ చేసుకోవట్లేదు నన్ను, ఆర్ ఏదో వాళ్ళతో కంపీట్ చేసి నేను వాళ్ళతో ఈక్వల్గా అది కానే కాదు. ఐ థింక్ ఇట్స్ సింప్లీ ద రెస్పెక్ట్ ఒక రైటర్కి రావాల్సినది, ఆర్ ఒక డైరెక్టర్ ఎనీ క్రాఫ్ట్కి నువ్వు ఆ క్రాఫ్ట్ చూసి వాళ్ళ జాబ్ బాగా చేశారు అనడంలో వచ్చే ఒక సాటిస్ఫాక్షన్ ఇస్ సంథింగ్ నాకు కావాలి. అలానే ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్, సి ఐ థింక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ మెన్ అవుట్ దేర్ విత్ అ బ్యూటిఫుల్ పర్స్పెక్టివ్ అబౌట్ లైఫ్. ఇప్పుడు 8 వసంతాలు మన రీసెంట్గా వచ్చింది. I think it's very poetic and very beautiful, certain things on it. మీరు అన్నట్టు మనీ సార్ ఆబ్వియస్లీ అందరికీ ఉండే ఒక మేజర్ థింగ్. సో ఐ థింక్ నా పర్స్పెక్టివ్ మైట్ నాట్ బీ, దేర్ ఆర్ లాట్ ఆఫ్ మూమెంట్స్ దానిలో వేర్ ఐ హ్యావ్ ఆబ్వియస్లీ నా పర్సనల్ స్టోరీ లైన్ కానీ ఒక పర్స్పెక్టివ్ రావచ్చు వాటిలోకి. బట్ డెఫినెట్లీ తెలుసు కథలో ఆ ఎమోషనల్ కోషంట్ ఎంత ఉందో ఐ ఆల్సో ఎక్స్పెరిమెంటెడ్ విత్ ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్, వేర్
నాకు ఇప్పుడు ఓన్లీ ఫీమేల్ సెంట్రిక్ కాదు, ఐ హ్యావ్ యాక్చువల్లీ డెల్ట్ విత్ వరుణ్స్ క్యారెక్టర్, ఈజ్ అ బాయ్ అండ్ ఫ్రమ్ అ వెరీ బాయ్ పర్స్పెక్టివ్ నుంచి. సో బట్ ఇట్ డెఫినెట్గా ఆ యునీక్ సెన్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ విల్ కమ్ బికాస్ ఇట్స్ మై వాయిస్ కమింగ్ ఇన్. సో బట్ ఐ డెఫినెట్లీ డోంట్ థింక్ ఇట్స్ యువర్ సాఫ్ట్ the way we think when little poetic. No, it's not only about soft. See, ఇప్పుడు మనం సూర్య సినిమా చూస్తే విత్ సుధా కొంగర, అందులో ఆ బేబీ క్యారెక్టర్ చూసినప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది మనకి, అరే ఎంత బాగా అంటే అమ్మ ఎంత ఎమోషనల్లీ ఇండిపెండెంట్ ఉంది, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. దట్స్ వాట్. సో ఆ కైండ్ ఆఫ్ టేకింగ్ అనేది కానీ అది కొంచెం మిస్ అవుతూ వస్తుంది ఈ మధ్యకాలంలో. No, I hope tomorrow మనం సినిమా రిలీజ్ అవుతాం, మీరు ప్లీజ్ చెప్పండి what you felt about it. But I think డెఫినెట్గా ఒక యూనిక్ సెన్స్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఆర్ స్టోరీ టెల్లింగ్ ఇస్ వాట్ వీ వెంట్ ఫర్, అండ్ ఐ థింక్ వీ అచీవ్ దట్ డెఫినెట్లీ. రేపు ఇట్ మైట్ రఫల్ అ ఫ్యూ ఫెదర్స్ మనకి అది ఇనిషియలీ, బట్ లెట్స్ సీ. ఐ హ్యావ్ అ ఫీలింగ్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ టేక్ అంతే. ఓకే, అంటే మీరు అనుకున్న రఫలింగ్ అనేది ఏ పర్స్పెక్టివ్ నుంచి రావచ్చు? అంటే క్యారెక్టరైజేషన్స్ సార్, అంతే, నథింగ్ మోర్ దెన్ దట్. మనము గ్రే షేడ్స్ ఇప్పుడు మీకు నాకు I believe nobody is perfect. I don't think anybody is that one picture perfect person అనేది ఉండదు. ప్రతి ఒక్కడికి ఆ ఫ్లా ఉంటుంది. అండ్ మనము ఒక చిన్న రియలిస్టిక్ స్పేస్లో నుంచి మన ఫ్లాస్ మనం అడ్రస్ చేసుకుంటూ, అండ్ సమ్టైమ్స్ మనకి ఎవరైనా చెప్తే అది మనకు నచ్చదు, వాళ్ళ రియాలిటీ వాళ్ళది కదా. ఇప్పుడు హూ ఇస్ రైట్ అండ్ రాంగ్ అనే స్పేస్ మనకి, హూస్ టు జడ్జ్? సొసైటికలీ వీ నో అ ఫ్యూ థింగ్స్. కానీ ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ కప్ ఇష్టం, మీకు ఆ కప్ ఇష్టం లేదనడానికి లేదు, బికాజ్ ఐ లైక్ ఇట్ డూడ్, లైక్ సో ఇట్స్ ఇన్ దట్ స్పేస్. సో ఐ థింక్ వీ సార్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటెడ్ ఆ స్పేస్లో. all three characters in the film మనకి at some point or the other you will really associate with them in terms you will feel sorry for them. మీరు వాళ్ళపైన జాలి వస్తుంది, వాళ్ళపైన ప్రేమ వస్తుంది, వాళ్ళపైన కోపం వస్తుంది. Why are they doing certain things certain way? So your characters are like unapologetic at the same time? They're absolutely unapologetic. Especially Varun. And both my girls are his trigger points, but Varun is one unapologetic person for sure. And వాడి characterization drives from obviously love. His main driving focus has been love. కానీ దట్ ఈస్ నాట్ జస్ట్ ద వే, అంటే మన లైఫ్లో మనం సర్టన్ థింగ్స్ మనం అనుకొని మనం చేయాలి, ఇలా ఉండాలి అని అనుకున్నప్పుడు ప్రతిదానికి ఒక రీజన్ అవసరం లేదు మనకి. మనం వి ఆల్ లుక్ ఎట్ వై ఆర్ యూ టాకింగ్ లైక్ దిస్, వై ఆర్ యూ బీయింగ్ లైక్ దిస్. సో ఇఫ్ ఐఎమ్ జస్ట్ సెయింగ్ ఐ లైక్ బీయింగ్ లైక్ దిస్ ఇస్ ద రీజన్ ఎన్నఫా లేదా మనకి? అది ఒక ఆ స్పేస్లో నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ఎట్ కమర్షియల్ స్పేస్లో ఒక సినిమా రైటింగ్ స్పేస్లో తీసుకొచ్చాం. ఐ థింక్ ఇట్స్ ఎంటర్టైనింగ్, ఐ థింక్ ఇట్స్ ఫ్రెష్. సో I hope tomorrow it works on that side. Cool. And until unless they are justified, their acts are justified, yes, people won't question you. Yes. లేదు random గా వచ్చిందంటే మాత్రం obviously they will. అంటే అది కూడా అంటున్నాను నేను. ఇప్పుడు నేను ఏదో సరదాకి ఒకటి చెప్పేసే డైలాగ్ దానికి సంబంధం లేకుండా ఎందుకు మాట్లాడుతున్నాడా అని కాదు. we've tried our best to make sure there's a reason why he is being that way, or I'm not just saying ఇది ఇంతే అని చెప్పి వదిలేయట్లేదు. there is a reasoning for it obviously. ఆ రీజనింగ్ ఎంతవరకు ఎవరైనా కనెక్ట్ అయ్యి రేపు ఐ హోప్ పీపుల్ అండర్స్టాండ్ దట్ దే ఎంపథైజ్ సింపథైజ్ అండర్స్టాండ్ విత్ ద క్యారెక్టర్ అంతే. Cool, more than that. And coming to your tagline, love you too. Two girls obviously. అంటే ఫస్ట్ సినిమాతోనే అలాగా టూ ఎమోషన్స్ అనేది ఇద్దరి మధ్య మళ్ళీ జస్టిఫికేషన్స్, such a complex feeling it is. When you love itself is a complex feeling. I feel nobody has cracked on what love is. అంటే మన eons of ages together నుంచి love is one thing, obviously, and that is evolving as well. It's constantly evolving. It's ever evolving process adi manaki. And this generation is one more like start of love only now. So I think manaki so much more subject to talk about and write about ipudu. Aa reason. So this will have that Gen Z kind absolutely, of sir. Ante na Gen Z avu oka chinna modern way of looking at it's very us, it's very now, that much I know. But relatability అనేది 90s ఒక మిలీనియల్ లవ్ స్టోరీ చూపిస్తే ఒక రకమైన రిలేటబిలిటీ ఉంటుంది. when it comes to the Gen Z love story మనది ఒక చిన్న పాట్లక్ లో ఉంటుంది because my heart is all 90s, but I know when I write I know I'm thinking on these lines. My characters are very like evolved, so I know it's a whatever said and done it will be new అన్నదొక స్పేస్ లో అయితే వస్తున్నా నేను. ఓకే కూల్. ఎందుకంటే రీసెంట్గా ధనుష్ లాస్ట్ ఫిలిం జాబిలమ్మ నీకు అంత కోపమా, అందులో ఆ జెన్జీ లవ్ స్టోరీస్ని కానీ లేదంటే వాళ్ళ పర్స్పెక్టివ్స్ని కానీ తీసుకునే విధానం భలే అనిపించింది. అంటే ఎంత క్విక్గా
బ్రేకప్స్ ఉంటున్నాయి, ఎంత ప్యాచప్స్ ఉంటున్నాయి, అట్ ద సేమ్ టైం వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటుంది, ఒకళ్ళని ఇష్టపడుతున్న వాళ్ళు మళ్ళీ ఇంకొకళ్ళు ఇష్టపడుతున్నారు. అది ఎలా అయిపోయిందంటే అంటే ఇట్స్ దాన్ని తిట్టడానికి లేదు, దాన్ని పొగడానికి లేదు, అది ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఐ మీన్ ఇట్ ఈస్ వాట్ దే ఆర్ గ్రోయింగ్ అప్ అరౌండ్. అదో ట్రెండ్లో అయిపోయింది అదంతే, ఇట్స్ జస్ట్ ద వే ఇట్ ఈస్ అంతే. దాన్ని మనం do we bank on it, or we materialize it and sub to us. Materializing it is fine. Okay. Yeah. So అంటే ఈ లవ్ యూ టు అనే కాన్సెప్ట్కి దెర్ ఆర్ టూ మెనీ ఫిలిమ్స్ ఎర్లియర్. నారి నడు మురారి దగ్గర నుంచి దానికంటే ముందు ఏఎన్ఆర్ గారి, తర్వాత చిరంజీవి గారి ఎన్ని వచ్చినాయి. సో ఎప్పుడు కూడా ఆబ్వియస్గా లాస్ట్కి వచ్చేటప్పటికి ఎవరో ఒకరికి స్టిక్ అనడం అనేది మొరాలిటీ. అంతే, మనం ఆ మొరాలిటీ దాటలేదండి. మొరాలిటీ అయితే లాస్ట్ టైం విఘ్నేష్ శివన్ ఫిలిం ఒక్కటి మాత్రం, కాతువాకల రెండు కాదల్ మూవీలో ఒక్కటి మాత్రమే ఈ హ్యాడ్ లైక్ ఆ క్లారిఫికేషన్ ఇవ్వకుండా ఈ లెఫ్ట్ ఇట్. ఎక్కడ కూడా తను అంటే మారల్గా తను ఎక్కడ రాంగ్గా చూపించలేదు. అట్ ద సేమ్ టైం లేదు ఇది హీ స్టికింగ్ ఆన్ టు సమ్వన్ అన్నట్లుగా కూడా చూపించలేదు. సో దట్ జనాలకు ఏమైందంటే దే వెంట్ అవుట్ ఆఫ్ ద థియేటర్స్ విత్ ఓపెన్ మైండ్. ఓకే అందులో లాస్ట్లో ఇట్ విల్ హ్యావ్ ఎ కత్రినా కైఫ్ థింగ్ కాబట్టి సో పీపుల్ వర్ లైక్ దే ఆర్ నాట్ కంప్లీట్లీ జస్టిఫైడ్ యాజ్ వెల్, దే ఆర్ ఆల్సో నాట్ జడ్జ్డ్. సో ఇట్లా అయిపోయింది. సో తెలుసు కదా అనేది ఎలాగా సినిమా చూడమని చెప్పకండి. నేను సినిమా చూడని చెప్పట్లేదు, ఆమె ఆబ్వియస్ చూడాలి. బట్ మీరు అనుకునేది అయితే కాదు సార్ అది 100%. సో నేను ఆల్ ఐ వాంట్ టెల్ ఇస్ దిస్ ఆబ్వియస్లీ టూ లవ్ స్టోరీస్, రైట్? మనము మనకి వెన్ యూ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ డిఫరెంట్ టైమ్ లైన్స్ అవ్వు, డిఫరెంట్ టైమ్ అండ్ స్పేసెస్ అవ్వు, నీకు రిగార్డ్లెస్ ఆఫ్ యువర్ ఫస్ట్ లవ్ ఆర్ సెకండ్ లవ్ ఆర్ యూ మీట్ దీస్ టూ గర్ల్స్ అట్ ద సేమ్ టైమ్, యూ డెఫినెట్లీ హ్యావ్ అ వెరీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ ఈచ్ గర్ల్. ట్రూ. అండ్ ద కాంప్లెక్సిటీ దట్ కమ్స్ ఆటోమేటికలీ ఇలాంటి ఒక రిలేషన్షిప్లో నువ్వు ఒకరిని ప్రేమించావు, ఇంకొకరిని ప్రేమిస్తున్నావా, అది ఉందా లేదా, ఆ ఫీలింగ్స్లో వచ్చే డెల్వే ఒక చిన్న స్టోరీ లైన్ మందంతే. లవ్ అనేది ఒక బేస్ పాయింట్ అయినా కూడా మేము చాలా క్యారెక్టరైజేషన్స్ పైన ప్లే చేసాం. ఇట్ ఈస్ వరుణ్ అనేవాడు హూస్ ఇందాక లైక్ ఐ సెడ్ వెరీ అన్అపాలజెటిక్ అబౌట్ హౌ హీ ఈస్, అబౌట్ హిస్ ఫీలింగ్స్ టువర్డ్స్ నాట్ జస్ట్ దీస్ గర్ల్స్ ఇన్ జనరల్. వాడు కాకపోతే వాడి హౌ వీ డెల్ట్ విత్ బోత్ ఆఫ్ లవ్ అనే ఒక చిన్న కోర్ ఎమోషన్తో ఇస్ ఆర్ లిటిల్ ప్లాట్ పాయింట్ అంతే. అది ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టేక్ ఆన్ రిలేషన్షిప్స్. మనము సమ్టైమ్స్ వెన్ వీ ఫాల్ ఇన్ లవ్ మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇఫ్ యూర్ ఇన్ లవ్ వీ సే ఐ లవ్ యూ అన్కండిషనల్లీ. వాట్ ఈస్ అన్కండిషనల్లీ? So tomorrow I break up with you. What happened to that unconditional? So that means నువ్వు అన్కండిషనల్ చెప్పినప్పుడు you're coming with a condition, right? సో ఇట్స్ సర్టన్ థింగ్స్. ఇప్పుడు నువ్వు రేపు 10 ఏళ్ళ తర్వాత నేను ఎవరన్నా కలిసాను, ఇఫ్ నాకు ఆ ఫీలింగ్స్ ఇంకా వాడిపోయిన ఉన్నాయా లేదా, అండ్ హౌ వుడ్ ఐ డీ, ఆర్ ఇఫ్ ఐమ్ మ్యారీడ్ టు సంబడి అండ్ ఐమ్ రైట్ నౌ సేయింగ్ సంథింగ్ ఐమ్ ఫీల్. సో ఇట్స్ ఆల్ ఆఫ్ దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ వి జస్ట్ బాట్ ఇన్ అ లిటిల్ ఆఫ్ థింగ్స్. దేర్ ఇస్ ఆల్వేస్ ఎ T&C. ఆఫ్ కోర్స్, అబ్సల్యూట్లీ. అందుకే సో అంటే మీరు ఒక రైటర్గా అంటే మోర్ దాన్ ఏ డెకేడ్ యూ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ విత్ ద కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ బికాస్ యూ వర్క్ విత్ మేజర్ స్టోరీ టెల్లర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. సో మీరు స్టోరీ రాసుకునే విధానం ఎంత బాగున్నప్పటికీ కూడా అది తెరకెక్కించే విధానంగా వచ్చినప్పటికి ఏమైపోతుందంటే యూ విల్ హ్యావ్ ఏ సెన్స్ ఆఫ్ కన్ఫ్యూజన్ అట్ ద సేమ్ టైమ్. ఓకే నేను అనుకుంటుంది కరెక్టా కాదా అని చెప్పేసి దెన్ హూ ఇస్ ద జడ్జ్ ఫర్ ఇట్? ఫర్ మీ ఇట్ ఇస్ సిద్ధు in my film. Because I mean as friends outside of the film it's been Nani for me, Nani and Gautam, Nitin to a point and all of that. But in my personal, like my friends, non-industry friends, I have Sandeep Mudda and Tanu is the producer technically industry, but he's my childhood friend. And so I have friends and people that I bounce off ideas with. But 100% like purely Telusu Kada ki aithe నాకు I know Sidhu has been the backbone of it. నాకు my biggest, him also being the writer as well. Absolutely. నాకు అది biggest blessing for me, the fact that he's a writer himself. తను ఒక డెబ్యూ డైరెక్టర్కి ఇవ్వాల్సిన సపోర్ట్, బీ ఇట్ ఆన్ సెట్, బీ ఇట్ మెంటలీ, ఐ థింక్ దట్ హీస్ జస్ట్ బిన్ దేర్ ఫర్ మీ. క్రియేటివ్లీ వెన్ టూ పీపుల్ ఆర్ కమింగ్ టుగెదర్, తనకి he knows exactly the pulse of what I was lacking, he bought on is what I feel. Obviously I'm not experienced to understand a mass pulse or a pulse out there, right? ఒక thing నేను ఒక కథ చెప్పాలని కూడా రాసేసుకోవచ్చు, బట్ దాన్ని I understood the little nuances when he's like ఇది ఆడియన్స్కి నచ్చుతుంది or this youth might connect to. So when he's writing something and telling me Neeru dialogue, this is how it has to be. He has that sense. He knows. And if I'm not able to utilize that, then that's my mistake, right? So
You know, It should be like a proper ecosystem where each 100%, support sir. each other. 100%. Because being a fresh mind, you will have a different perspective. Yeah. But he being the experienced candidate, Absolutely. he should be adding lots of value to this. డెఫినెట్గా. అండ్ రేపు ఫ్రెష్ అనే కాదు, ఐ థింక్ ఆ క్వాలిటీ నువ్వు ఎన్నేళ్ళు ఐ మీన్ హౌ ఎవర్ లాంగ్ యూ హ్యావ్ నో, ఐ ఫీల్ యూ ఆల్వేస్ గ్రో ఇన్ యువర్ కెరియర్. నాకు ఐ మైట్ హ్యావ్ డన్ 100 films as a costume designer, but listening to when someone gives a suggestion or they're talking is, I know the only reason I have stayed put or grounded in my career. And I know tomorrow, God's grace, I have like a huge blockbuster and everything. That quality will never change. And I think మనకి మన తెలుసు కదాలో మీరు ఇంత అడిగిన క్వశ్చన్ వైజ్, writing wise and everything, Sidhu has been literally the backbone for me, because he bought life for Varun. He got a structure for the whole thing. సో ఐ నో దట్ నేను అనుకున్న ఒక కథకి మన తెలుగు నాడు ప్రాణం పోసాడు లిటరల్గా, మన డ్రమాటిక్ ఎఫెక్ట్. దట్ వాస్ మై హీరో ఫర్ మీ. సో ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ కొలాబరేషన్ ఫర్ షూర్. ఓకే, బికాస్ దట్ ఈస్ మచ్ నీడెడ్. ఎందుకంటే మీరు ఒక స్టోరీ రాయొచ్చు, ఒక క్యారెక్టర్ రాయొచ్చు, బట్ ఆ క్యారెక్టర్ సోల్ ఏంటి, లేదంటే ఆ క్యారెక్టర్ బిహేవియర్ ఏంటి అనేది ఎస్టాబ్లిష్ అయినప్పుడే పీపుల్ విల్ కనెక్ట్ టు ఇట్. అంతే సార్. బికాస్ వీ యూస్ టు సీ దీస్ ఫర్ ద విలన్ క్యారెక్టర్స్ మోస్ట్లీ. ఎందుకంటే వాడు ఎందుకు అలా టర్న్ అవుట్ అయ్యాడు విలన్గా. హీరో సింపుల్గా ఒక సాంగ్ ఎంట్రీతోనో లేదంటే ఒక ఫైట్ ఎంట్రీతోనో అయిపోయింది. మన ఒక 80 years ఆఫ్ సినిమాలో 90% మూవీస్ అలాగే ఉండే, ఒక 10% మాత్రమే వాడి బిహేవియర్ ఎందుకు అలా ఉండింది, ఎందుకు వాడు అలా ఆలోచిస్తున్నాడు అనేది చాలా తక్కువ మంది మాత్రమే చూపించగలిగారు. సో హోప్ తెలుసు కదా విల్ షో దట్. I really hope so. It's a new age character storytelling, so let's see. ఫైన్. సో అంటే మీకున్న కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో మీరు ఫైన్ సిద్ధు ఇస్, బట్ యూ విల్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ డిపెండెన్సీ ఆన్ యువర్ టీమ్ యాజ్ వెల్ కదా, బికాస్ యూ ఆర్ నాట్ ఇన్ టు ఎవ్రీథింగ్. కరెక్ట్. అంటే మీకు నాలెడ్జ్ ఉంది దాని మీద, బట్ కంప్లీట్లీ గెటింగ్ ఇన్ టు ఆ సెట్లో కానీ లేదంటే ఇప్పుడు డిఐ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు. సో మీ సెట్ ఆఫ్ డిపెండెన్సీ ఎవరి మీద ఉంటుంది, అండ్ హౌ మచ్ క్రెడిట్ యూ విల్ గివ్ టు యువర్ టీమ్, direction team? My entire credit, I'm not even saying 1%. I think today what we are seeing is nothing but team effort. And it has to start from the top, like People's Media Factory. You know, my producer Vishwa Garu and Kriti, the sort of support system they've given, you know, in terms of, it's not just finance kada, it's an emotional and a backbone support వాళ్ళు ఇచ్చేది. ఇప్పుడు today I have ఎవరు రాలేదు, if I pick up and call, Kriti or Vishwa Garu are right there answering that call and giving me the guidance and support immediately. తను Vishwa Garu ట్రావెల్ చేసిన Kriti ఉంటుంది, తన కాన్సెప్ట్ షీస్ దేర్ ఫర్ మీ. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టార్ట్ ఫ్రమ్ ద టాప్. నాకు నెక్స్ట్ కమ్ మై చీఫ్ టెక్నీషియన్స్. అంటే మన ఇండస్ట్రీ లాంగ్వేజ్లో ప్యాడెడ్ అంటారు కదా, ప్యాడింగ్ వేసుకున్నాను, ఆ టైప్ నా మ్యాటర్. ఐ థింక్ ఐ వాజ్ సో లక్కీ టు గెట్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. తమన్ అంటే నేను ఇంకా అసలు దేర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్ ఫర్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ హీ బ్యూటిఫుల్లీ హీస్ పుట్ ద సోల్ ఫర్ ద ఫిల్మ్ వేర్ నీడెడ్. You know, where there's love, he's bought in that ఇప్పుడు మలిక గంధ సొగస్టుడతనమా బికమ్ సచ్ హ్యూజ్ హిట్స్. అండ్ అందరూ ఇన్ దిస్ టైమ్ అండ్ డే వెన్ ఒక హిట్ సాంగ్ కావాలి అనుకున్నప్పుడు నాకు నా ఆల్బమ్ హిట్ ఇచ్చాడు. నాకు ఇంకా 2 పాటలు వస్తున్నాయి. We have 4 songs, we have 2 bit songs, the BGM is killer. So I know musically my album is rock solid. Then we have Gyanashekar garu who's done such huge films. And for somebody like me, tana asalu ante నాకు visual, I think I'm a very visual person because of obviously my costume backdrop avachchu edana. He literally painted so many frames for me, sir. Ante నాకు I know I'm eternally grateful for him, because నాకు obviously నాకు ఇప్పుడు లెన్సింగ్ అవ్వు ఇలాంటి టర్మినాలజీస్ రాకపోవచ్చు, బట్ ఐ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఐ వాంట్ కదా. సో ఐ థింక్ మై క్లారిటీ ఇన్ హౌ ఐ ఎక్స్ప్లెయిన్ హెల్ప్డ్ మీ విత్ అ టెక్నీషియన్ లైక్ దట్. బట్ వాళ్ళకి ఆ రేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఈవెన్ లైక్ సంబడి లైక్ మీ సేయింగ్, సార్ నాకు ఇప్పుడు దగ్గరగా కావాలి, ఐ డోంట్ హ్యావ్ టు సే ఇప్పుడు నౌ ఐ నో మై లాస్ట్ 1 year I've learned so much. Now I might sound like, oh, I know what I'm talking about, my lens numbers and this and that and all. But short divisions, everything initially when it was all, I just know what it is. I didn't know what I was doing. When I write, first time when somebody read it, they said, no, already short division just rasavu kada. I was like, avuna, naku adi teliyadu. Nenu rayadu vela raskunna danni, because in my head I was seeing it a certain way. So ilanti vaatiki I know Gyana sir was there for me like every day, sir, and not just technically. That man is nothing but positivity for me on set. Then Avinash garu, such a long time experience and affiliation with sir for me, because again costumes, art, even chala close related jobs, right? Most of my films Avinash garu has been there. So I know that నేను ఒకటి కావాలి ఇది అనగానే ఆయనకు ఆల్రెడీ తెలుసు, నీరజా, I know how this should be. So అసలు నాకు I think the least
effort I had to put in was my art department, because the minute I say something, it's there. Adala jaruta undindi. Then Naveen Ulli. So I think Tanu, I have to give him huge shout out and credit, because మనం సెట్లో ఒక సీన్ తీసుండొచ్చు, ఒక రకంగా ఒక అనుకొని ఉండొచ్చు. ఇప్పుడు సిద్ధుకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, నాకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. బట్ ఒకరు కూర్చొని టు సే I am seeing the film like this, and I can cut it and show you another perspective altogether. They are like absolute, like brilliant in their craft annar kada. So Naveen is like that. Tanu మేము అనుకున్న దానికన్నా దాన్ని ఇంకొక రకంగా చూపించగలిగాడు. Now I mean, when first half lock చేసుకున్నప్పుడు we were thinking it's looking so edgy and nice. So I think that's 200% him. Then I'm talking about the next layer, right? My ADs. నేను ఎప్పుడు అంటాను, వాళ్ళేదో నా ఐడియల్ కాదు. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఆబ్వియస్లీ లైక్ జస్ట్ బికాస్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ అ డైరెక్టర్ చైర్, they actually are coming with more experience. All my assistant directors are coming from 2-3 films or whatever. So in fact, they know what they are doing better than me. Just that I'm on the other side of the chair. Kada? But our difference eppudu lekunda, I think ratri podduna lekunda, I'm always like depending on them for everything. Emotional support nunchi what I need on a set. Because a lot of times when you're going through things, you don't have people to really talk about it. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి అర్థం కాదు కొన్ని విషయాలు. ఫ్రెండ్స్ ఓకే వీళ్ళు సెట్లో ఉన్నారు, వాట్ వీఆర్ ఫీలింగ్, వాట్ యూర్ గోయింగ్ త్రూ. సో యాజ్ అ ఫ్యామిలీ వీ బిన్ లైక్ జెల్లింగ్ దిస్ లాస్ట్ లైక్ 2 years నుంచి ఆల్ ఆఫ్ అస్. ఎవ్రీథింగ్ సార్. అంటే ఐ థింక్ ఐ గాట్ వెరీ వెరీ లక్కీ విత్ ద టీమ్ దట్ ఐ హ్యావ్ బిన్ విత్. మై కాస్ట్యూమ్ డిజైనర్స్ శీతల్ అండ్ లంక, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ బిన్ బ్రిలియంట్ నాకు. గ్లాడ్. అంటే టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరిని హూ ఆర్ కీ పార్ట్ అని చెప్పగలడం కూడా ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ ద టీమ్. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్. ఎందుకంటే చాలా మంది చెప్పరు ఏమోదా ఐ హ్యాడ్ ఎ గుడ్ సపోర్ట్ అండి, లేదంటే ఐ గాట్ దిస్ అని చెప్పేసి అంటారు. కానీ యూ మెన్షనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్ నేమ్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ ద ఇండస్ట్రీ ఎకోసిస్టమ్ యాజ్ వెల్. కూల్. అండ్ మీ పోస్టర్స్లో నాకు బాగా నచ్చింది ద కైండ్ ఆఫ్ ఎల్లో టింట్ యూర్ పుట్టింగ్ అప్. దట్ బ్రింగ్స్ అ లాట్స్ ఆఫ్ పాజిటివిటీ టు ద ఫిల్మ్ అండ్ బ్రైట్గా కూడా ఉంటాయి. ద లాస్ట్ ఫిలిం అంత ఎల్లోయిష్గా ప్రాపర్గా బ్రైట్గా చూస్తుంది రెమో, శివకార్తికేయన్స్. అది చూస్తే అందులో మీరు చూడండి, ట్యాక్సీ ఎల్లో ట్యాక్సీ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో మంచి ప్రాపర్ ఎల్లో లైటింగ్ ఉంటుంది. ఈవెన్ హాస్పిటల్స్లో కూడా బ్యాక్గ్రౌండ్ అంతా ఎల్లో ఇష్యూ ఉంటాయి. అసలు you'll be pleasantly surprised with the tone of our film. In fact, teaser lo we didn't crack it fully, I feel, by the tone of it. But now the film that is getting done and all, we have a brilliant colorist and DI team, Deccan Dreams are doing it. I'm very happy with the visual output. Along with the storytelling, for the current scenario, అవుట్పుట్ కూడా చాలా బాగుండాలి, క్వాలిటీగా ఉండాలి. బికాస్ పీపుల్ ఆర్ ఫైండింగ్ ఇట్. ఎందుకంటే వాళ్ళు ఒక 200-300 రూపీస్ టికెట్ పెట్టి వస్తున్నప్పుడు, ఇఫ్ ద క్వాలిటీ ఈస్ నాట్ దాట్ గ్రేట్, ఇఫ్ ద డిఐ ఈస్ నాట్ డన్ ప్రాపర్లీ, ఇఫ్ ద మిక్సింగ్ ఈస్ నాట్ డన్ ప్రాపర్లీ, దే ఆర్ అంటే అవుట్ రైట్గా చెప్పేస్తున్నారు ఓకే దిస్ ఫిల్మ్ ఈస్ బ్యాడ్. అందరికీ అలవాటు తెలిసిపోతుంది. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఇప్పుడు నాకు ఐఫోన్ వాడంత పింగే రాదు, టెక్నాలజికలీ వెరీ ఇన్సావీ అయ్యామని అనుకుంటుంటాను నేను. జనాలు ఇప్పుడు అలా లేరు. అక్కడ థియేటర్లో కూర్చొని దే టాకింగ్ అబౌట్ ఎడిట్, దే టాకింగ్ అబౌట్ లైక్ మిక్సింగ్, దే టాకింగ్ అంటే దే నో. ముందు మేబీ దేర్ లైక్ ఏంటి సౌండ్ బాగాలేదు ఇది అనేవాళ్ళు, ఇప్పుడు నౌ దే పుట్టింగ్ టెక్నికల్ వర్డ్స్ టు ఇట్ ఆల్సో. అండ్ ఆబ్వియస్లీ లైక్ we're all being exposed to so much cinema outside. It's only matter of time that they know. So you can't really bluff on things anymore. You really have to know your things. ఇది ఇంకొంచెం బర్డెన్ ఇంకా మేకర్స్ కి. No, అంతే. No, absolutely. ఇప్పుడు నేను ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు వినడమే కదా, నీకు పోస్ట్ అప్పుడు నువ్వు డిఐకి వెళ్ళాలి, మ్యూజిక్ వెళ్ళాలి, ఇవన్నీ అవి ఏంటో తెలియదు నాకు వచ్చే వరకు. నౌ ఐ నో. When we are doing our patchwork shoot నుంచి అక్కడ we're running to Taman studio to listen on a reel, and you're going to DI studio check on a bass grade. ఇవన్నీ as and when you go through, you learn all of these things, and so important each layer is for the final output అనేది నేను నేర్చుకుంటున్నాను. I'm learning on my first film. Okay. So cool, Neeraja. Very glad to know all these things. Yes. Looking forward for October 17th. Yes, please. Because నేను మెన్షన్ చేసినట్టు I wanted that female perspective as well, because we are lacking that kind of a perspective. I hope so, sir. I really industry. hope you see a fresh perspective more than anything. True. So and with your kind of experience you gained with all the departments, your next film should be rocking as well. Thank you so glad. much. Thanks for Thank you so much.